నమస్తే ఐఎం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పార్టీలకు అతీతంగా పథకాలు అందించేందుకు చర్యలు చేపట్టాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి సూచన. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి. సిపిఐ నాయకులు కిష్టప్ప డిమాండ్. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచన. గుర్తు తెలియని వ్యక్తులకు మీ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వివరములు తెలియచేయవద్దు. టూ టౌన్ సిఐ మురళీకృష్ణ. ఎమ్మెల్యేలంతా ప్రజలలో ఉండాలని, నెలలో 10 సచివాలయాలు సందర్శించి పార్టీలకు అతీతంగా పథకాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు, పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పూర్తి చేసుకున్నాం. మనం ఆ రోజు మీకు అందరికీ కూడా గుర్తుండే ఉంటుంది. ఇదే లెజిస్లేటివ్ మీటింగ్ ఇదే మాదిరిగానే పెట్టి 2.5 సంవత్సరాల తర్వాత మంత్రివర్గాన్ని కూడా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ చేస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా మంత్రివర్గాన్ని కూడా పునర్వ్యవస్థీకరించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతా ఉన్నాం. we will be finalizing soon. దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పార్టీ అనేది మీరు నేను అందరం కలిసి ఓన్ చేసుకున్న పార్టీ. ఇది మనం అంతా కలిసికట్టుగా ఒకటిగా నిలబెట్టుకున్న పార్టీ. దీంట్లో ఏదో మనం మంత్రివర్గంలోకి ఈరోజు నేనేదో ఉన్న వాళ్ళను, గతంలో ఉన్న వాళ్ళను ఇప్పుడు మనం పక్కన పెడుతున్నామని కాదు. ఎవరైతే మంత్రివర్గంలో ఇంతకు ముందు ఉన్నవారు ఉన్నారో వాళ్ళందరూ జిల్లా అధ్యక్ష స్థానంలోకి పోతారు, ఆర్ రీజనల్ కోఆర్డినేటర్స్ అవుతారు. వాళ్ళకు పార్టీ బాధ్యతలు అప్పచెప్తున్నారు. దే విల్ బికమ్ ద డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, జిల్లా ప్రెసిడెంట్స్. దే విల్ బికమ్ ద రీజనల్ కోఆర్డినేటర్స్ ఆల్సో. సమ్ ఆఫ్ దెమ్ రీజనల్ కోఆర్డినేటర్స్ అవుతారు, సమ్ ఆఫ్ దెమ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ అవుతారు. ఎందుకనంటే దాదాపుగా ఈ 3 సంవత్సరాలుగా వీళ్ళు డిస్ట్రిక్ట్లో అంతా కూడా నాన్నారు కాబట్టి వాళ్ళకు ఒక వ్యక్తిగత రెప్యుటేషన్ కూడా వచ్చింది, కాబట్టి ఎలివేషన్ కూడా ఉంది, కాబట్టి ప్లస్ పార్టీని కూడా నడిపించే కెపాసిటీలోకి పోతారు. వీళ్ళందరికీ కూడా ఎవరైతే మంత్రివర్గంలో నుంచి పోయి పార్టీ బాధ్యతలు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా, ఈ సిస్టమ్ ఇలానే కొనసాగుతుంది. మళ్ళీ మీరంతా కూడా మీరు గెలవండి, గెలిపించుకొని రండి, మళ్ళీ క్యాబినెట్లోకి మళ్ళీ మీరే వస్తారు. దట్ ఆల్సో ఐఎమ్ సేయింగ్. సో అది సిస్టమ్ జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ టోటల్గా రీవ్యాంప్ చేసి ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారు. సో ఈ సిస్టమ్ అనేది ఇలానే కొనసాగుతుంది. సో ఎవరికి కూడా పార్టీ బాధ్యతలు అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఇట్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ యువర్ సిస్టమ్. రేపొద్దున మళ్ళీ ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళు రేపొద్దున మళ్ళీ పార్టీ బాధ్యతలు మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ యూ షుడ్ బి హ్యాపీ, సంతోషంగా తీసుకోవాలి. పార్టీ గెలిచి పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతి ఒక్కరూ తమ కృషి తలా ఒక చెయ్యి వేస్తేనే, మనమంతా కలిసికట్టుగా తలా ఒక చెయ్యి వేస్తేనే మనం గెలవగలుగుతాము, మనం మళ్ళీ అధికారంలోకి రాగలుగుతాం. ఒకవైపున జరగాల్సిన మంచి ఒకవైపున జరిగిస్తూ ఉండగానే రెండో వైపున పార్టీ పరంగా మనం చేయాల్సిన కృషి మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, ఎవరినైనా కూడా ఈరోజు నేను మంత్రి పదవి నుంచి తీస్తున్నాను అని అంటే దాని అర్థం
ఇంకా ఎక్కువ బాధ్యతలు వాళ్ళ మీద పెడుతున్నాను అనేది దాని అర్థం. దట్ ఈస్ వాట్ వన్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఐ థింక్ మోర్ ఆర్ లెస్ మరి కులాల పరంగా తప్పదు అని అనుకునే కొన్ని చోట్ల బహుశా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కానీ లేకపోతే అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ అందరూ దెల్ బి టోటల్ రీవ్యాంప్ ఆఫ్ ది ఎంటైర్ మంత్రివర్గం. ఈ 26 జిల్లాలకు కూడా ఈ రీజనల్ కోఆర్డినేటర్స్గా ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రతి 3-4 జిల్లాలకు కూడా ఒక రీజనల్ కోఆర్డినేటర్ ఒకరు ఉంటారు. మిగతా వాళ్ళంతా కూడా ఇప్పుడు 26 కొత్త జిల్లాలు అవుతూ ఉన్నాయి. అన్ని జిల్లాలకు అధ్యక్షులుగా కూడా వాళ్ళంతా కూడా స్థానంలోకి తీసుకోవడం జరుగుతుంది. వీరు ఇంతకుముందు నేను చెప్పిన పార్టీ వ్యవస్థాగత కార్యక్రమాలన్నింటినీ ఇంతకుముందు నేను చెప్పే కదా, ఆల్ దీస్ యాక్టివిటీస్ను వాళ్ళు సూపర్వైజ్ చేస్తారు. వాళ్ళు చేయడమే కాకుండా వాళ్ళ నియోజకవర్గంలో పార్టీలోని ప్రతి ఎమ్మెల్యే కూడా చేసేట్టుగా వాళ్ళు పర్యవేక్షిస్తారు. వాళ్ళు దే విల్ ఎన్షూర్. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గెలవాల. జుట్టు ఉంటే ముడి ఎట్లయినా చేసుకోవచ్చు, జుట్టే లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. అండ్ ధైర్యంగా కాలర్ ఎగరేసుకొని పోయే పరిస్థితి. ఫలాన్ని చేశాము అని చెప్పి సాచ్యురేషన్ పద్ధతిలో ఫలాన్ని చేశాము అని చెప్పి కాలర్ ఎగరేసుకొని పోయే పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరికైనా పెన్షన్ కావాలన్నా, ఎవరికైనా ఫలాని స్కీమ్ కావాలన్నా, ఫలాని ఇంకొకటి జరగాలన్నా ట్రాన్స్పరెంట్ పద్ధతిలో సోషల్ ఆడిట్కు సచివాలయంలో లిస్ట్ డిస్ప్లే చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏ ఒక్కరికి కూడా మిస్ కాకుండా సగర్వంగా ఇస్తూ ఉన్నాం అని చెప్పి కాలర్ ఎగరేసుకొని చెప్పే పరిస్థితి మనం. దిస్ ఇస్ రియాలిటీ. సో పోయినప్పుడు చిరునవ్వుతో పోగలుగుతాము, ఆనందంగా పోగలుగుతాము, సాటిస్ఫాక్షన్ వస్తుంది. అసలు మన వల్ల ఇన్ని జీవితాలు మనం మార్చగలిగినాము అని చెప్పి ఒక సాటిస్ఫాక్షన్, మన జీవితానికి అర్థం ఇది అని చెప్పి మనమంతకు మనమే సంతోషపడే పరిస్థితి కూడా వస్తుంది. ఇట్స్ నాట్ సంథింగ్ అబౌట్ ఒక పొలిటీషియన్గా మనకు కావాల్సింది ఏంటి? మనం రేపు పొద్దున ఉన్నా లేకపోయినా ఫలానోడు ఫలాని మాదిరిగా చేసినాడు అని అని ఫ్యూచర్ జనరేషన్ చెప్పుకోవాలని తాపత్రయమే తప్ప. దట్ ఈస్ వాట్ డ్రైవ్స్ అస్. అది ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అండ్ సగర్వంగా వస్తుంది. ఎందుకంటే దేర్ ఇస్ నెవర్ ఎన్ ఇన్సిడెంట్ వేర్ అర్హత ఉండి రాకుండా పోయే పరిస్థితి. ఈ సాచురేషన్ విధానం అన్నది ఒకడు బేసిక్లీ ఈ మీటింగ్ పిలవడానికి ప్రధాన కారణాలు, కొన్ని ఉద్దేశాలు ఏమిటంటే, ఒకటి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు కావస్తూ ఉంది. 34 months అయిపోయింది దగ్గర. మరో 2-3 నెలల్లో 3rd year కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి పార్టీ పరంగా మళ్ళీ ప్రజల్లోకి మనం పోయే పరంగా ఈ కార్యక్రమాలు, ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా కొంచెం మళ్ళీ మనం రీఓరియంట్ చేసుకొని మళ్ళీ ఆ దిశగా అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తా ఉన్నాను, బహుశా చాలామంది కూడా నేను చెప్పిన వర్షన్తో కూడా ఏకీభవిస్తారు. నథింగ్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ దెన్ డోర్ టు డోర్. గడపకు మించిన ప్రోగ్రాం కన్నా గెలవడానికి, ఒక ఎమ్మెల్యే గెలిచి శాసనసభలో కూర్చోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యే అనే వ్యక్తి కనీసం ఒక 3 సార్లు అన్నా కానీ డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తేనే సత్ఫలితం ఇస్తుంది. కనీసం అంటే 2 సార్లు అన్నా కానీ ప్రతి గడపకు తగలకపోతే ఎమ్మెల్యే ఎంత మంచి ఎమ్మెల్యే అయినా కూడా గెలవడం అన్నది అంత క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. ఈ మొట్టమొదటగా ఈ ఎమ్మెల్యేలందరికీ కూడా ఇక ప్రజల్లోకి వెళ్ళాల్సిన
బాధ్యతను గుర్తు చేసేందుకు ముఖ్యంగా ఈ మీటింగ్ను ఈరోజు నేను కాల్ ఫర్ చేస్తూ ఉన్నాను. ఇక మన ఇళ్ళ దగ్గర మనం కూర్చోవడము, ప్రజలు మన ఇళ్ళ దగ్గరికి వచ్చి మనమును కలవడము అనే కార్యక్రమానికి ఇక నుంచి ఫుల్ స్టాప్ పెట్టి ఇక మనం గ్రామాల్లోకి వెళ్ళే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ప్రోగ్రామ్ను ఎట్లా సింక్రనైజ్ చేసినాము అని అంటే, ఏప్రిల్ మాసంలో ఉగాది నుంచి వాలంటీర్లకు ఎలాగూ మనం సన్మానం చేసే కార్యక్రమం ఎలాగూ ఉంది. సేవా వజ్రాలని, సేవా రత్నాలని, సేవా మిత్రలని, ప్రతి వాలంటీర్కు కూడా వాళ్ళు చేసిన మంచి పనులకు, బాగా చేసిన మంచి పనులకు చాలామంది వాలంటీర్లకు, అందరికీ కాదు కానీ బట్ ఆ మంచి పనులు చేసిన ఆ వాలంటీర్లందరికీ కూడా మనం పారితోషికం ప్రభుత్వం సైడ్ నుంచి ఇవ్వడము, తర్వాత శాల్వాలు కప్పడము, తర్వాత వాళ్ళకు ఒక నియమ నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలని, చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని సిపిఐ నాయకులు కృష్ణప్ప డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణప్ప, మురళి, మాధవ పాల్గొన్నారు. సందర్భంగా మదనపల్లి చుట్టూ వెలిసిన అక్రమ లేఅవుట్లను పూర్తిస్థాయి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చాలా లేఅవుట్లు వస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా తెచ్చినటువంటి జీవో ప్రకారము ఓపెన్ ల్యాండ్ 10% ఆయా స్థానిక సంస్థలకు అప్పచెప్పాలని, అట్లాగే రోడ్లు, పార్టీ లింక్స్ రోడ్డు, ఓవర్ ట్యాంకు, సీసీ రోడ్లు కానీ, తార్ రోడ్లు కానీ, అక్కడ వాటర్ సౌకర్యానికి బోరేసి ఓవర్ ట్యాంక్ ఏర్పాటు చేయాల్సి ఉండగా వీటికి సంబంధించి కన్వర్షన్ ఛార్జ్ కానీ, ప్లాన్ అప్రూవల్ కానీ, లేకపోతే రెవెన్యూ నుంచి ఆయా సర్వే నెంబర్లకు సంబంధించి సబ్ డివిజన్ కానీ ఎక్కడ కూడా ఈ నియమ నిబంధనలు లేకుండా లేఅవుట్లు అనాథరైజ్డ్గా వస్తున్నాయి. ఈ అనాథరైజ్డ్గా వస్తున్నటువంటి లేఅవుట్ల వల్ల ఓ పక్కన ప్రజా ప్రయోజనాలకు, ప్రభుత్వ ఖజానాకు గండి పడుతుంది. ఇంకో పక్కన ఎవరైతే సొంతింటి కళ సొంతం చేసుకోవాలని కొనుగోలు చేసుకున్నటువంటి లబ్ధిదారుడి పైన అదనంగా ఈరోజు ఛార్జెస్ అదనంగా పడుతున్నాయి. వీటన్నిటిపైన ఈరోజు రెవెన్యూ, రూరల్లో అయితే ఎంపీడీఓ, మున్సిపాలిటీ పరిధిలో అయితే మున్సిపల్ అధికారులు సమన్వయంతో ఏదైతే లేఅవుట్లు వేశారో వాటికి అప్రూవల్ ఉందా, ఏదైతే నామ్స్ ఉన్నాయో ఈ నామ్స్ ఉన్నాయా అనేది చూడకుండా ఈరోజు ప్రజలు మోసానికి గురవుతున్నారు. వీటికప్పుడు నిఘా పెంచి ఈ లేఅవుట్ల పైన చట్టరీత్యా చర్యలు తీసుకొని ఇట్లాంటి అనాథరైజ్డ్ లేఅవుట్లు వేసేటువంటి వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటే తప్ప ఈరోజు ప్రజలు మోసానికి గురి కాకుండా ఉంటారు. ఆ విధంగా లేకుండా అధికారులు షాపింగ్కి వచ్చినటువంటి వినియోగదారులు బండ్లన్నీ రోడ్లపైకి పెట్టేయడం వల్ల ఈరోజు ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. సిటీఎం రోడ్డు చూసుకున్నా, లేకపోతే కది రోడ్డు చూసుకున్నా, నిమ్మనపల్లి రోడ్డు చూసుకున్నా నెలకొని ఉంది. ఈరోజు సామాన్యుడు తమ పిల్లలను కాలేజీకో, స్కూల్కో వదిలిపెట్టి ఇంటికి వస్తామా లేదనేటువంటి అభద్ర భావనంలో బతుకుతున్నాడు. ఎందుకంటే ఈ విధంగా వాహనదారులు స్వేచ్ఛగా బతకలేనటువంటి పరిస్థితి నెలకొనింది. దానికి సంబంధించినటువంటి అధికారులు దానిపైన శ్రద్ధ లేకుండా పోవడం. ఈరోజు మొదట్లోనే ఈ టీపీఓ ఎవరైతే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉంటాయో నియమ నిబంధనలు గట్టిగా కఠినంగా ఉంటే వీటన్నిటికీ ఓ రకంగా ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుంది. కాకపోతే ఈరోజు జాతీయ రహదారిపైన వాహనాలు పెట్టేస్తున్నారు.
కాబట్టి వీటన్నిటిపైన అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అసౌకర్యంగా ఉన్నటువంటి చోట చట్టాన్ని అమలు చేయకపోతే ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. వాటిపైన ఇప్పటికైనా అనాథ రిజర్వ్ లేఅవుట్లు కానీ లేకపోతే ప్లానింగ్ వచ్చిన తర్వాత అది అసలు ఇంప్లిమెంటేషన్ అవుతుందా లేదనేటువంటి చూసుకోవాల్సినటువంటి అధికారులు మొద్దు నిద్రలో ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిపైన వెంటనే అధికారులు మొద్దు నిద్ర మేలుకొని ప్రజలకు అసౌకర్యంగా లేకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. వాటిపైన లేకపోతే భవిష్యత్తులో ప్రజానికాన్ని కలుపుకొని మరి అవినీతి అధికారులపైన లేకపోతే ప్రజలకు సౌకర్యాలు కల్పించకపోనటువంటి అనాథ రిజర్వ్ లేఅవుట్లు వేస్తున్నటువంటి వాళ్ళపైన ఉద్యమాలు సాగించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటుందని సిపిఐగా ప్రజానీకానికి భరోసా ఇస్తున్నాం. మదనపల్లి పట్టణానికి సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పంచాయతీల్లో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ భూములు రోజు రోజుకి అన్యాకృతం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూమి కబ్జా అవుతుంది, వీటిని కాపాడండి అనేసి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ యంత్రాంగానికి ఇటు పాలకపక్షం ముందుకు తీసుకుపోయినప్పటికీ అక్రమాలు కబ్జాలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కురవంక దాదాపు 60 నుంచి 90 అడుగుల విస్తీర్ణ కలిగిన కురవంక ఈరోజు 10 అడుగులు కూడా లేదు స్వామి. దీన్ని కొంతమంది అధికార పార్టీ నాయకులు అండతో, కొంతమంది ధనము డబ్బు ఉండేటువంటి మందబలంతో దౌర్జన్యాలు చేసి ఆక్రమణ చేసుకుంటున్నారు అని ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకెళ్ళాం. స్పందనలో కూడా దీన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము స్పందనలో కూడా లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డీఓ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. కానీ స్పందనలో తీసుకెళ్ళినటువంటి మరుసటి రోజే సమస్యను పరిష్కరించుకున్నా, సమస్య ఏమైందో కనుక్కోకున్నా మీ సమస్య పరిష్కరించబడింది అనే మెసేజ్లు కూడా వస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ గ్రీవెన్స్కి వెళ్ళి ఆర్డీఓ గారికి మళ్ళీ స్పందనలో లెటర్ ఇచ్చి చేస్తే 2-3 రోజుల తర్వాత అక్కడ ఉన్నటువంటి విఆర్ఓలు కానీ రెవెన్యూ సిబ్బంది సర్వేలు కూడా వచ్చి దాన్ని కొలతలేయడం, దాన్ని మార్కింగ్ చూపించడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళు నీట్గా లేఅవుట్ వేసేదానికి తన నిర్మాణానికి అనుగుణంగా చదువులు చేసి పెట్టుకున్నారు. మరి స్పందనలు ప్రభుత్వ అధికారులు, పాలక వర్గం, దానికి ఒక సచివాలయం, దానికి ఒక యంత్రాంగం, దానికి ఒక మున్సిపల్ కౌన్సిలర్లు దేనికోసం పనిచేస్తున్నట్టు? వీళ్ళకందరికీ ప్రభుత్వ జీతం ఇస్తుంది, ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో తీసుకుని జీతాలు ఇస్తుంది. మీరు కేవలం కబ్జాదారులకు, అధికార పార్టీ నాయకులకు భూములను అప్పగించమని మీకు ఒక వ్యవస్థ నిర్మించారా? జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, గృహ నిర్మాణాలు పూర్తి చేయడం, ఓటీఎస్ 100% పూర్తి చేయడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచించారు. బుధవారం సిఎల్ఆర్సీలో జరిగిన సమావేశంలో ఆంధ్ర సచివాలయ సిబ్బందికి జేసీ సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ నాగార్జున, డిఈ చంద్రశేఖర్, తహసీల్దార్ శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. డిఈ గారు, తహసీల్దార్స్, ఎంపీడీఓస్ రివ్యూ, హౌసింగ్ ఒకటే రివ్యూ చేస్తాము. నాట్ ఓటీఎస్, ఓన్లీ హౌసింగ్ విల్ బి రివ్యూయింగ్ ఎక్స్క్లూజివ్. మదనపల్లి రూరల్ 4902 అండ్ అర్బన్ 2257. అవి ప్రస్తుతానికి ఉన్న 11,000 శాంక్షన్స్. అడిషనల్ శాంక్షన్స్ చూసుకుంటే 3,550లో మదనపల్లి అర్బన్కి ఎక్కువ తీసుకున్నాం, 2,250 తీసుకున్నాం. మదనపల్లి రూరల్ 500, నిమ్మన్నపల్లి 500, రామసముద్రం 300 ర్యాండమ్గా తీసుకున్నట్టున్నారు న్యూ శాంక్షన్స్. కరెక్ట్గా రౌండ్ ఫిగర్స్. సో 3,550 న్యూ శాంక్షన్స్. ఓకే, పక్కన పెడితే 11,000. ఈ 11,000లో ఇంకా నాట్ స్టార్టెడ్ హౌసెస్ 1,774. అందులో ఎక్కువగా మదనపల్లి రూరల్ 815, అర్బన్ 486, రామసముద్రం 286 అండ్ నిమ్మన్నపల్లి 187. బీవీఎల్ చూసుకుంటే మళ్ళీ మదనపల్లి రూరల్
1515, Urban 538, Ramasamudram 288 and Nimmanapalli 213. And likewise BLRL ఇవన్నీ ఉన్నాయి. బట్ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ చూసుకున్నట్టయితే మనకి నిమ్మన్నపల్లె వాళ్ళు సుమారుగా 13.77 crores చేశారు, రామసముద్రం 11.93, రూరల్ 20.76 crores, అర్బన్ 10 crores చేశారు. సో మనం ప్రాజెక్ట్ కాస్ట్ కట్టినట్టయితే అంటే ప్రతి మండలానికి ఎన్ని ఇల్లులు ఉన్నాయి ఇంటూ 1,80,000 వేస్తే దాన్ని ప్రాజెక్ట్ కాస్ట్ అంటాం. సో దాంట్లో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు నిమ్మన్నపల్లిది ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 43 crores 29 lakhs. అంటే టోటల్గా నిమ్మన్నపల్లికి ఉన్న 1900 ఇల్లులకి 19 సో 43 కోట్లు చేయాల్సి ఉంటే 13.77 crores చేశారు, అంటే 32% చేశారు, అంటే 1/3 ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు అక్కడ. లైక్ వైజ్ రామసముద్రం 40 crores చేయాల్సి ఉంటే 12 crores చేశారు, 30%, లిటిల్ లెస్ దెన్ 1/3. రూరల్ వచ్చేసి 21% చేశారు, అండ్ అర్బన్ వెరీ బ్యాడ్ కేవలం 12% ప్రాజెక్ట్ కాస్ట్ కంప్లీట్ చేశారు. ఓవరాల్ కాన్స్టిట్యుయెన్సీ చూసుకుంటే మనము 22% చేశాం, అంటే 1/5 పని చేశాం, ఇంకా 4/5 పని ఉంది. దానికంటే ముందు చాలామంది సచివాలయం ఎంప్లాయీస్ ఎవరెవరు యూనిఫామ్లో లేని వాళ్ళు నిల్చోండి. గుర్తు తెలియని వ్యక్తులకు మీ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డు వివరములు అడిగిన ఎడల ఎట్టి పరిస్థితులలో తెలియచేయవద్దని 2 టౌన్ సిఐ మురళీకృష్ణ సూచించారు. బుధవారం టౌన్ పోలీస్ స్టేషన్లో విలేకరులతో మాట్లాడారు. ఓటీపీ వివరాలను, యూపీఐ ఐడి, పిన్, ఇతర వివరాలను కూడా తెలియచేయకుండా జాగ్రత్త వహించాలని, ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు తెలిసిన వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే తగిన న్యాయం జరుగుతుందని తెలిపారు. కుటుంబాలకి నేను కలెక్టర్ ఆఫీస్ నుండి ఫోన్ చేస్తున్నాను, ఐసిడిఎస్ అధికారులు అని చెప్పేసి ఫోన్ చేయడం, అధికారులను కూడా దీంట్లో బోల్తా కొట్టించి వాళ్ళ ద్వారా చెప్పించి బాధితులను మోసం చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని బలవంతంగా ఫోన్పే దాని ద్వారా లేదా వాట్సాప్లో ఒక నంబర్ ఎంటర్ చేయండి అని చెప్పేసి మినీడెస్క్ లేదా టీమ్ వ్యూయర్ అటువంటి యాప్ల ద్వారా వాళ్ళ డేటా మొత్తం కూడా దొంగిలించి వాళ్ళకి సంబంధించిన సమాచారం అంతా సేకరించి ఓటీపీలో అన్నీ సేకరించండి, లేదంటే ఫోన్పే ద్వారా మీకు ఇంత డబ్బులు వేయండి, మీకు ₹1,00,000 వచ్చింది లేదా 5 lakhs వచ్చిందని చెప్పి మోసం చేయడం అనేది తరచుగా జరుగుతూ ఉంది. మీ ద్వారా మేము కోరుకునేది ఏమంటే ప్రజలందరూ కూడా అటువంటివి ఏమన్నా వస్తే చెక్కులు కానీ ఏదైనా కానీ వచ్చినాయని చెప్తే మీరు దయచేసి ఆ కన్సర్న్ అధికారుల దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా కలిసి వెరిఫై చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మీ వ్యక్తిగత సమాచారం అందజేయకండి. అదేవిధంగా ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయమని కానీ, వాట్సాప్లో ఈ నంబర్ ఎంటర్ చేయండి అని చెప్పడం కానీ, లేదా ఓటీపీ చెప్పమని, లాటరీ లేదా బహుమతులు వచ్చాయి మీకు అని కానీ, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ మోసానికి గురి కావద్దండి. అట్లా ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా పోలీసుకి చెప్తే ఏదైనా బ్యాంక్లో ఈ ట్రాన్సాక్షన్ జరిగే లోపల బ్యాంక్లో ఎక్కడైనా అమౌంట్ ఉంటే దాన్ని రికవర్ చేసే అవకాశం ఉంటుంది. డిలే వల్ల చాలా వరకు డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వెంటనే పోలీసుకు రిపోర్ట్ చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నాను. మా నోటీస్కి ఒక 2-3 కేసెస్ వచ్చాయండి ఇటువంటివి. అయితే వాళ్ళు లక్కీగా అవేర్డ్ ఉండడంతో కొంతవరకు వాళ్ళు డబ్బు వేయలేదు. మాకు అప్రోచ్ కావడంతో వాళ్ళ అకౌంట్ బ్లాక్ చేశాము. ఫోన్పే వాళ్ళంటే వాళ్ళ అకౌంట్ ట్రేస్ చేయడానికి లెటర్ పెట్టాము. లక్కీగా ఒక ఎస్టిమేట్ ఒక 10,000 వరకు వేసింది, అది ఫ్రీ చేయాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకొని భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో కోలార్లోని నారాయణ హార్ట్ సెంటర్ వైద్యులచే స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఏర్పాటు చేసిన ఉచిత గుండె వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. బుధవారం ఉదయం 11 గంటలకు అంబేద్కర్ భవన్ నందు సిఐ గంగిరెడ్డి, కార్డియాలజిస్టు డాక్టర్ మంజునాథ్ బాబు, బాస్ వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్లు ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వీరు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆర్యవైశ్య సంఘ నేతలు సిఐ గంగిరెడ్డి, డాక్టర్ మంజునాథ్ బాబు, పీటీఎం శివప్రసాద్లను శాలువాతో సత్కరించి అభినందించారు.
సందర్భంగా గంగిరెడ్డి శివప్రసాద్లు పొట్టి శ్రీరాములు ఉద్దేశించి మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పాలన కోసం 58 రోజుల ఆమర నిరాహార దీక్ష చేపట్టి ప్రాణార్పణ చేసి అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన ప్రాణత్యాగంతోనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని చెప్పారు. గాంధీజీ బోధనలతో ప్రభావితమైన సత్యము, అహింస, కుల నిర్మూలన, పేదల అభ్యున్నతి ధ్యేయంగా పొట్టి శ్రీరాములు చేసిన కృషి స్ఫూర్తి దయానకమైనదని, ఆయన స్ఫూర్తితో సమాజ హితం కోసం అందరూ కృషి చేయాలని, అలా చేయడమే ఆ మహాపురుషునికి మనమిచ్చే అసలైన నివాళి అని తెలియజేశారు. గుండె సంబంధించినటువంటి వ్యాధుల మీద అవగాహన కల్పించడం కోసము చాలా దూరం నుంచి మనకు నారాయణ హృదయాలటువంటి హార్ట్ సెంటర్ నుంచి ఫేమస్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ సర్వీసెస్ మనకు ఇచ్చేందుకు నారాయణ హృదయాలయ హార్ట్ సెంటర్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అంబేద్కర్ సేన సభ్యులకి, అలాగే నాయకులకి, మరి ముఖ్యంగా డాక్టర్ గారికి, తర్వాత పీటీఎస్ శివప్రసాద్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా కొనసాగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మాస్ ఆర్గనైజేషన్స్ కూడా మేము కలిసి చేస్తున్న ఇది 8th క్యాంప్ అనిపిస్తుంది. 8th క్యాంప్ ఆల్మోస్ట్ చిత్తూరు డిస్ట్రిక్ట్ కంప్లీట్ చేసేసాము మేము. హిందూపూర్లో మన పీరియడ్ తప్ప ఆల్మోస్ట్ ఎన్ని మేజర్ కాలేజీలో అన్ని క్యాంపులు చేసాము మేము. సో అన్ని క్యాంపుల్లోనూ మినిమం ఏం లేదంటే కూడా మేము ఒక 300 పీపుల్ చూస్తాము. 150 to 300 పీపుల్ స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం. ఆ స్క్రీనింగ్ చేసి వాళ్ళు అక్కడ స్క్రీనింగ్ చేసిన పేషెంట్స్ అట్లీస్ట్ 10 to 20 పీపుల్ సర్జరీస్ ఎవ్రీ వీక్ నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా అవేర్నెస్ వచ్చింది పేషెంట్స్కు. ఇక్కడ ఆరోగ్యశ్రీ స్కీమ్ కర్ణాటకలో కోలార్లో ఉంది అని ముందు తెలిసింది. ఇట్లా క్యాంప్ చేసి ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగింది. క్యాంపు ఇక్కడ స్క్రీనింగ్ చేసి మేము సర్జరీలు అక్కడ చేసి మళ్ళీ ఫాలోఅప్ కూడా క్యాంపులకు కూడా వస్తాము. సో ఆ క్యాంపులని ఫాలోఅప్ కూడా జరుగుతూ ఉంది. ఐ థింక్ ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఒక నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్, బాస్ ఆర్గనైజేషన్ శివన్న గారు చేస్తూ ఉండేది. ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ హ్యాట్స్ ఆఫ్ ఎవ్రీ క్యాంప్ లీడర్స్. సో అయితే ఐ రియలీ అప్రిషియేట్ ద వే హీ వర్క్స్. అండ్ క్యాంప్ చేయాలంటే 1 month నుండే ఈ స్టార్ట్స్ ప్రిపేరింగ్ ఫర్ దట్. ఆయన ఆటోలో అనౌన్స్మెంట్ చేసేది కానీ, మళ్ళీ ప్యాంప్లెట్స్ ఇక్కడ ఇలాంటి వెడ్డింగ్ చేసేది కానీ అన్నీ ఆర్గనైజ్ చేసి మాకేమీ ఇబ్బంది లేకుండా చేస్తారు. ఐ థింక్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ ఫ్రమ్ మై సైడ్ అండ్ ఫ్రమ్ నారాయణ హృదయాలయ. అండ్ ఇక్కడైతే క్యాంప్కు మేము ఈసీటీ ఎక్కువ మిషన్, మళ్ళీ షుగర్ అన్నీ తీసుకొచ్చాము. సో అవన్నీ స్క్రీన్ చేసి మేము ఇక్కడ నుండి ఏమైనా మాకేమైనా తెలిసిందంటే, ఇబ్బంది ఏమైనా ఉంది తెలిసిందంటే మీకు రెఫర్ చేసుకుంటాం కోలార్కి. అక్కడ మీకు ఆరోగ్యశ్రీ తరఫున కంప్లీట్గా ఫ్రీ అవుతుంది. ఆ ఫ్రీగా సర్జరీ చేసి దాని తర్వాత మీకు ఆరోగ్యశ్రీ తరఫున మీకు బస్ చార్జ్ కూడా ఇచ్చి రిటర్న్ పంపిస్తాం. దాని ఫాలోఅప్ కూడా మీరు ఇక్కడే చేసుకోవచ్చు. మేము క్యాంప్ ఎప్పుడు చేస్తాము అప్పుడు ఫాలోఅప్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే క్రౌడ్ ఏమి తక్కువే ఉంది. ఐ థింక్ బై ఈవినింగ్ అరౌండ్ 100 people వరకు వస్తారనిపిస్తుంది. సో క్రౌడ్ ఏమి లేకుండా మీరు క్యూలో వచ్చి చూసుకోండి. అండ్ ఐ థింక్ బై ఈవినింగ్ 5 o'clock వరకు మేము ఇక్కడే ఉంటాము. క్రౌడ్ లేకుండా క్యూలో చూసుకోండి. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు శివన్న గారు, మళ్ళీ గంగిరెడ్డి గారు. థ్యాంక్ యూ. సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ప్రాణాలు త్యాగం చేసి అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఈరోజు కోలార్ నారాయణ హార్ట్ సెంటర్కి సంబంధించినటువంటి ప్రముఖ వైద్యులు గౌరవనీయులు డాక్టర్ మంజునాథ్ బాబు సారు మరియు డాక్టర్ కిరణ్ గార్ల ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపును ఈ అంబేద్కర్ భవనంలో నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు సమాజంలో మానసిక ఒత్తిడి అధికమై ప్రజలు తీవ్రమైనటువంటి సంవేదనకు గురవుతున్నారు. తత్కారణంగా గుండె సంబంధిత జబ్బులు అనేక మనిషిని ఆవహిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుండె సంబంధిత సమస్యల మీద అవగాహన పెంచుతూ ఆ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా ఉచిత వైద్య క్యాంపులు భారతీయ అంబేద్కర్ సేన నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలా ప్రముఖమైనటువంటి దినం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించి ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి గొప్ప వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా మనం ఇట్లాంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రజాహిత కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా మంచిది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను విప్లవ జేబీఎం తెలియజేస్తూ మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిలిచిన వెంటనే విచ్చేసి
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి పెద్దలు మన గౌరవ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి సార్ గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ మరి అదేవిధంగా అంబేద్కర్ భవన్ని మనకు ప్రొవైడ్ చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు చిత్తూరు రెడ్డప్ప గారికి, మరి నిర్వాహకులు ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు గారికి అయితేనేమి, రెడ్డప్ప గారికి అయితేనేమి అందరికీ కూడా పేరు పేరున విప్లవజీవులను తెలియజేస్తూ మరి కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి. కొనసాగిస్తాం పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని కొనసాగిస్తాం. తరికొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రహ్మోత్సవాలలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ పెద్దలు, భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. Thank you.
ముందు హెడ్లైన్స్ మరొకసారి. అక్రమ లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలి. సిపిఐ నాయకులు కిష్టప్ప డిమాండ్. జగనన్న కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పనకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు సూచన. గుర్తు తెలియని వ్యక్తులకు మీ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ వివరములు తెలియచేయవద్దు. 2 టౌన్ సిఐ మురళీకృష్ణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.